మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నాన్న, ఈ రోజుల్లో మన కుటుంబం సభ్యులందరికీ హెల్త్ వంట రూమ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అదే ఈ కాలంలో మనం తినే పదార్థాలు అల్యూమినియం పాత్రల్లో, ప్లాస్టిక్ వాటిల్లో, ఇంకా గ్లాస్ వాటిల్లో చేస్తున్నందుకు మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అదే ఒకవేళ రాగి ఇత్తడుల్లో వాటిలో చేస్తే మనకి కలిగే లాభాల గురించి వివరించండి. వెరీ గుడ్ క్వశ్చన్ నాన్న. ఈ రోజుల్లో అందరూ కాలం వెనకాల పరిగెడుతూ తొందరగా అయిపోవాలని చెప్పేసి వంట రూమ్లో ఈ గ్లాస్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు, స్టీల్ పాత్రలు, ప్లాస్టిక్ వాడడం ఎక్కువ అయిపోయింది. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఆరోగ్యానికి. నువ్వు చెప్పిన పాయింట్, ఒకవేళ పాతకాలం లాగా రాగి విత్తడి పాత్రలు తయారు చేసినటువంటి భోజనం తినడం వల్ల ఆరోగ్యానికి ఏదైనా మంచి జరుగుతుందా అనేది ఖచ్చితంగా దీని గురించి నేను ఇప్పుడు కూలంకుషంగా వివరిస్తాను. మా అబ్బాయి మంచి క్వశ్చన్ అడిగినాడండి. ఇప్పుడు ఒకప్పుడు రాగి విత్తడి పాత్రలో భోజనం తయారు చేసి, కూరలు తయారు చేసి పెట్టేవాళ్ళు నా చిన్నప్పుడు. ఇప్పుడు అది పూర్తిగా పోయింది. దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు జరుగుతాయని నేను ఇప్పుడు మీకు చెప్పినప్పుడు మీరు అనుకోవచ్చు, ఇదేదో పాతకాలపు చింతకాయ పచ్చడిలాగా ఉంది, ఈ రోజుల్లో రాగి విత్తడి ఎక్కడ వాడతామనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఈ పద్ధతులు ఫాలో అవ్వకుండా మన ఆరోగ్యాన్ని మన చేతులారా నాశనం చేసుకోవడం జరుగుతుంది. రాగి విత్తడి పాత్రలో ఆహారం తయారు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, ఫస్ట్ మీరు తయారు చేస్తున్నటువంటి ఆహారంలో ఉండే పోషక విలువలు నాశనం అవ్వకుండా, పోషక విలువలు అదే విధంగా ప్రిజర్వ్ అయ్యే విధంగా ఈ పాత్రలో తయారు చేసినప్పుడు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే, ఈ పాత్రలో తయారు చేసిన భోజనం తినడం వల్ల శరీరానికి ఒక ఇమ్యూనిటీ వస్తుంది, ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. అదే ఇప్పుడున్న పాత్రలు చేయడం వల్ల ఇది రాదు. సో ఇది ఏ రకాలుగా మనకు ఇది ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల జబ్బుల్లో రాగి విత్తడి పాత్రలో వండుకున్న భోజనం తినడం వల్ల ఏ డిసీజెస్ లో అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది ఇప్పుడు నేను పూర్తిగా వివరిస్తాను. కాబట్టి ఖచ్చితంగా వినండి. మన బాడీలో రాగి ఇత్తడి వాటితో పదార్థాలు చేసిన వాటిని తింటే మన బాడీలో రక్తం పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా. మా అబ్బాయి చెప్పినట్టు ఈ రాగి విత్తడి పాత్రలో తయారు చేసిన భోజనం తినడం వల్ల శరీరంలో ఉన్న రక్తం స్థాయిలు పెరగడానికి ఏదైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా అవకాశం ఉంది. ఈ పాత్రలో తయారు చేసిన భోజనం, అది అన్నం కావచ్చు, కూర కావచ్చు, ఏదైనా రెగ్యులర్ గా తినడం ద్వారా జరిగే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో తయారు చేసినప్పుడు జింక్ అనే ఒక మినరల్ రిలీజ్ అవుతుంది. ఈ జింక్ అనే మినరల్ రిలీజ్ అయినప్పుడు జరిగే ప్రయోజనాలు ఏంటి అని అంటే, మన శరీరంలో ఉండే రక్తం స్థాయిలు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన శరీరానికి స్ట్రెంగ్త్ రావడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి ఖచ్చితంగా ఈ జింక్ అనేది ఉపయోగపడుతుంది. సో రాగి విత్తడి పాత్రలో తయారు చేసిన భోజనం తినడం వల్ల మన శరీరంలో ఉండే రక్తం స్థాయిలు పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. రాగి ఇత్తడి పాత్రల్లో ఒకవేళ వండిన అన్నం మనం ఒకవేళ తింటే మనకి జాయింట్ నొప్పులు, ఇంకా బాడీ నొప్పులు అవి తగ్గే అవకాశాలు ఉన్నాయా? వెరీ గుడ్ క్వశ్చన్ నాన్న. ఈ రాగి ఇత్తడి పాత్రలో తయారు చేసిన భోజనం తినడం వల్ల వాటి వల్ల ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఈ నొప్పులు తగ్గేదానికి అవకాశం ఏమైనా ఉందా అని క్వశ్చన్ అడిగినాం. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఖచ్చితంగా అవకాశం ఉంది. ఈ పాత్రలో తయారు చేసినటువంటి భోజనం తినడం ద్వారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాత్రలో భోజనం తయారు చేసినప్పుడు ఈ పాత్రలకి ఈ లోహాల వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, అంటే వాపు తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ మోకాళ్ళు, మోక చేతులు ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ వాపు లేదా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది. అదే కాకుండా మరొక ప్రయోజనం ఏంటి అని అంటే, దీంట్లో తయారు చేసిన ఆహారం తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే కొల్లాజెన్ సింథసిస్ పెరుగుతుంది. కొల్లాజెన్ సింథసిస్ పెరిగి దాని ద్వారా కూడా మన జాయింట్లు స్ట్రెంగ్తన్ అవుతాయి. అది కాకుండా బాడీ వచ్చి ప్యూరిఫై అవుతుంది. ఈ ప్యూరిఫై అయ్యిందేనంటే మనకు శరీరానికి అన్ని మంచి జరుగుతాయి అన్నమాట. కానీ రాగి వాటిల్లో వండితే అధిక బరువు తగ్గే దాంట్లో అవకాశాలు ఉన్నాయా? గుడ్ క్వశ్చన్ నాన్న. ఈ రాగి విత్తడి పాత్రలో తయారు చేసిన భోజనం తినడం వల్ల ఒబేసిటీ లేదా అధిక బరువు తగ్గే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే దీంట్లో తయారు చేసిన భోజనం తినడం వల్ల మనకు బరువు సిగ్నిఫికెంట్ గా తగ్గుతుంది. అది కాకుండా ఏమవుతుందంటే శరీరంలో మెలనిన్
అనే కంటెంట్ ని పెంచడం వల్ల ఈ మెలనిన్ మన ఈ స్కిన్ ని అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కాపాడడం వల్ల ఏమవుతుంది, స్కిన్ ఆరోగ్యంగా కనపడుతుంది, బాగా అందంగా కనపడుతుంది. అదే కాకుండా బాడీ మొత్తం ప్యూరిఫై చేస్తుంది. సో ఈ పాత్రలో తయారు చేసిన భోజనం తినడం వల్ల అధిక బరువు తగ్గేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకించి డయాబెటీస్ వీళ్ళకి అందరికి ఉన్న వాళ్ళకి దయచేసి మీరు ఈ అల్యూమినియం పాత్రలు, ఈ ప్లాస్టిక్, స్టీలు, తర్వాత లేదంటే ఈ గ్లాస్ పాత్రలో చేసిన భోజనం తినొద్దు. దయచేసి ఈ ఇత్తడి, రాగి పాత్రలో తయారు చేసిన భోజనం తిన్నారంటే అధిక బరువు తగ్గేదానికి కూడా అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. నాన్న, ఈ రాగి ఇత్తడి పాత్రల్లో వండినటివి మనం తింటే డైజెషన్ సిస్టమ్కి సంబంధించింది, హార్ట్కి సంబంధించింది, ఇంకా ఇన్ఫెక్షన్ సంబంధించిన వాటికి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? వెరీ గుడ్ క్వశ్చన్ నాన్న. ఈ రాగి ఇత్తడి పాత్రలో తయారు చేసినట్టు భోజనం తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందా, హార్ట్కి మంచి జరుగుతుందా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయా, తర్వాత ఆస్మాకి సంబంధించి ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయని క్వశ్చన్ అడగడం జరిగింది. ఖచ్చితంగా వీటన్నిటిలో సూపర్ ఉపయోగం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైజెషన్ తీసుకున్నామంటే ఈ రాగి ఇతర పాత్రలో తయారు చేసిన భోజనం తినడం వల్ల జరిగే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ కడుపులో ఉన్న గ్యాస్ని తొలగిస్తారు, తర్వాత కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటారు, అది కూడా తీరిపోతుంది, తర్వాత అసిడిటీ కూడా తగ్గుతుంది, అది కాకుండా కడుపుని క్లీన్గా ఉంచుతుంది. ఈ రాగి విత్తనంలో చేసినటువంటి భోజనం తినడం వల్ల ఈ కడుపుని క్లీన్ గా ఉంచడం వల్ల మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి పోషకాలన్నిటినీ కడుపులో అబ్జర్వ్ చేసుకుని శరీరానికి మంచి జరుగుతుంది. ఇవన్నీ చేయడం ద్వారా డైజెషన్ ని సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి హార్ట్ కు సంబంధించి ఏదైనా ఉపయోగం ఉందని అడిగినాం. దీంట్లో ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినామంటే ప్రతి ఒక్కరి జీవితంలో స్ట్రెస్ అనేది ఒక విడదీయరాని భాగం అయిపోయింది. ఈ స్ట్రెస్ వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి హార్ట్ కి సంబంధించి అనేది మనకు తెలియకపోవచ్చు, కానీ సైంటిస్టులు రీసెర్చ్ చూస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాగి ఇతర పాత్రలు తయారు చేసిన భోజనం తినడం వల్ల జరిగే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, హైపర్ టెన్షన్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవన్నీ తగ్గడం ద్వారా మీ హార్ట్ ఫంక్షన్ పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అల్యూమినియం పాత్రలు, గ్లాస్ పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు తిని వాటి వల్ల మళ్ళా లేనిపోని జబ్బులు తెచ్చుకునే దానికన్నా ఈ రాగి విత్తర పాత్రలు వంటలో పెట్టుకొని వాటిలో తయారు చేసిన ఫుడ్ తినడం వల్ల ఖచ్చితంగా మీ హార్ట్కి మంచి జరుగుతుంది, తర్వాత మీ కడుపుకి అంటే మీ జిఐ ట్రాక్ మంచి జరుగుతుంది. మూడో విషయం ఇన్ఫెక్షన్ సంబంధించి ఒకటి వచ్చేసి ఈ పాత్రలో తయారు చేసిన భోజనం ఏమవుతుందంటే చాలా కాలం పాటు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని గంటల పాటు వేడి తగ్గకుండా ఉండేదానికి ఈ రాగి విత్తర పాత్రలు ఉపయోగపడతాయి. అప్పుడు వేడి తగ్గలేదంటే దాంట్లో హాని కలిగించే సూక్ష్మజీవులు ఉండేదానికి అవకాశాలు చాలా తక్కువ, దేర్ బై ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఆస్మాలో కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆస్మా ఉన్న వాళ్ళు కూడా ఈ రాగి విత్తర పాత్రలో తయారు చేసినటువంటి భోజనం కనుక తింటే మనకు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ప్రయోజనాలు జరుగుతాయి, ఆస్మా కూడా తగ్గుతుంది. సో ఇలాంటివన్నీ చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీకు. దయచేసి రాగి విత్తర పాత్రలో భోజనం తయారు చేసుకొని మీరు న్యూట్రిషన్ వాల్యూ నిలబెట్టుకొని దాని ద్వారా ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నాన్న, మన సబ్స్క్రైబర్స్ కి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చినందుకు. ఇంకా మీకు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అబ్బాయి చెప్పినట్టు మీకు ఇలాంటి విలువైన ఇన్ఫర్మేషన్ వీడియోలు చాలా వీడియోలు చేస్తాము. మన ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. సో ఇలాంటి మార్పులను తీసుకురావడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మీ అందరి ఆరోగ్యం మా ప్రయారిటీ, ఎందుకంటే మేము హెల్త్ సెగ్మెంట్లో ఉన్నాం కాబట్టి. నేను మా అబ్బాయి ఇలాంటి ఎఫర్ట్స్ చాలా పెడతాము. దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నిస్తాం. సో సర్వేజన సుఖినో భవతు, ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.